सुबह से हम तेलंगाना की सड़कों पर चल रहे हैं। शुरुआत हमने कन्याकुमारी में की और यात्रा श्रीनगर में जाके खत्म होगी। ఈ యాత్ర కన్యాకుమారి నుంచి మొదలై కాశ్మీర్లో శ్రీనగర్లో పూర్తవుతుంది. ఈ రోజు ఉదయం తెలంగాణలో ఈ యాత్ర రూట్లో కొనసాగుతున్నదని మనం చేస్తున్నాను. यात्रा में हम 7-8 घंटे चलते हैं, लोगों से मिलते हैं, उनके दिल में जो है उसको सुनते हैं। ఈ యాత్రలో ప్రతిరోజు 7-8 గంటలు నడుస్తున్నాం, ప్రజల్ని కలుస్తున్నాం. వారి గుండెలో ఏ మాటలు ఉన్నాయో, ఏ బాధ ఉందో, ఏ సమస్యలో మేము వింటున్నాం. हजारों लोगों से हमारी बात हुई, వేలాది మందితో మేము స్వయంగా మాట్లాడుతున్నాం. किसानों से, मजदूरों से, युवाओं से, छोटे दुकानदारों से, जो स्मॉल और मीडियम बिजनेसेस चलाते हैं, उनसे हमारी बातचीत हुई है। రైతులు, రైతు కూలీలు, యువకులు, విద్యార్థులు, చిన్న మధ్యతరహా పరిశ్రమవేత్తలు, చిన్న వ్యాపారులు అందరితో ప్రతిరోజు మాట్లాడుతున్నాం. सब ने अपना दर्द, अपना दुख हमारे सामने रखा। అందరి వారి బాధ, వారి సమస్యలు మా ముందు ఉంచారు. खुश कोई नहीं है। ఎవరు ఆనందంగా, సుఖంగా, సంతోషంగా లేరు. किसान, मजदूर, गरीब लोग, छोटे व्यापारी सब दुखी हैं। రైతులు, కూలీలు, చిన్న వ్యాపారవేత్తలు అందరూ కూడా చాలా దుఃఖంతో నిండి ఉన్నారు. और कांग्रेस के सब नेता मिलकर इस यात्रा में चल रहे हैं। కాంగ్రెస్ అందరి నాయకులు కలిసి యాత్రలో ప్రయాణం చేస్తున్నారు. 25-25 किलोमीटर चल रहे हैं रोज। కాంగ్రెస్ నాయకులు ప్రతిరోజు 25 కిలోమీటర్లు నడుస్తున్నారు. धूप में, बारिश में, आंधी में, तूफान में, सब के सब चल रहे हैं। ఎండలో, వానలో, తుఫానులో అన్నిట్లో కాంగ్రెస్ నాయకులు ప్రతిరోజు 25 కిలోమీటర్లు నడుస్తున్నారు. सबसे बड़ी बात, जो भी युवा हमसे मिलता है वो बेरोजगारी की बात करता है। ఏ యువకుడు మమ్మల్ని కలిసినా నిరుద్యోగ సమస్య గురించి మాకు తెలియజేస్తున్నాడు. भाइयों और बहनों, हिंदुस्तान में बेरोजगारी क्यों है ये आपको समझना है। అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఈ స్థాయిలో, ఈ సమస్య ఎందుకుంది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. आपने देखा होगा कि 2014 के बाद बेरोजगारी और महंगाई बढ़ती जा रही है। 2014 తర్వాత నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల పెరుగుతూ పోతున్నది. सबसे पहले यह समझना होगा कि देश को रोजगार कौन देता है। ముందుగా మనం అర్థం చేసుకోవాలి, దేశంలో ఉద్యోగ కల్పన ఎవరు చేస్తున్నారు. देश को रोजगार किसान देता है, छोटे व्यापारी देते हैं, जो स्मॉल और मीडियम साइज बिजनेस चलाते हैं वो देते हैं। దేశంలో ఉద్యోగాలు, ఉపాధి రైతులు, చిన్న వ్యాపారులు, చిన్న మధ్యతరహా పరిశ్రమవేత్తలు వారు ఉద్యోగాలు కల్పిస్తారు. जो सबसे बड़े बिजनेस होते हैं वो इतना रोजगार नहीं देते जितना छोटे बिजनेस, छोटे व्यापार देते हैं। పెద్ద వ్యాపారస్తులు, పెద్ద ఇండస్ట్రియలిస్టు ఎక్కువ ఉద్యోగాలు కల్పించరు. చిన్న వ్యాపారస్తులు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పి మనం చేస్తున్నాను. रोजगार सरकार भी दे सकती है और पब्लिक सेक्टर में भी रोजगार दिया जा सकता है। ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేది 2014 से नरेंद्र मोदी जी ने और तेलंगाना में आपके चीफ मिनिस्टर ने रोजगार देने वाले सेक्टर्स पर आक्रमण किया है। 2014 తర్వాత నరేంద్ర మోదీ ఇక్కడ ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చే రంగాలపై దాడి చేశారు. नोटबंदी की, जीएसटी लागू की और जो छोटे व्यापारी होते हैं, स्मॉल और मीडियम बिजनेसेस चलाते हैं, उनको नष्ट कर दिया, खत्म कर दिया। నోట్ల రద్దు చేసిండ్రు, ఒక తప్పుడు జిఎస్టీ తీసుకొచ్చిండ్రు,
చిన్న వ్యాపారస్తులకి చిన్న మధ్యతర పరిశ్రమలకి తీవ్రమైన నష్టం చేసిండ్రు. जो पब्लिक सेक्टर है उसको प्राइवेटाइज किया जा रहा है. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. BHEL हो, हिंदुस्तान की रेलवेज हो, इन सब को नरेंद्र मोदी जी प्राइवेटाइज कर रहे हैं. BHEL కానీ రైల్వేస్ కానీ నరేంద్ర మోదీ ఈ సంస్థలను అమ్మేస్తున్నాడు. और जो किसान है उस पर दबाकर नरेंद्र मोदी जी और यहां तेलंगाना में TRS की सरकार आक्रमण कर रहे हैं. 2014 తర్వాత నరేంద్ర మోదీ ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ రైతులపై దాడి చేస్తున్నాయి. अभी मेरे साथ एक प्रोग्रेसिव किसान चल रहे थे ఇప్పుడే నాతోని కొందరు రైతులు నడుస్తూ ఈ పాదయాత్రలో और मेरी పాల్గొన్నారు. उनसे बातचीत हो रही थी खेती के बारे में, एग्रीकल्चर के बारे में. నేను కొంత సమయం ఈ రోజు ప్రగతిశీలి రైతులతో వ్యవసాయం గురించి మరి వారి పనితీరు గురించి మాట్లాడడం జరిగింది. और तेलंगाना में जो किसान की हालत है उन्होंने बहुत अच्छी तरह मुझे समझाई. తెలంగాణలో వ్యవసాయ పరిస్థితి, రైతుల పరిస్థితి నాకు మంచిగా వివరించారు. और मैं चाहता हूं कि 2 मिनट वो इस मंच से आपको बताएं कि तेलंगाना के किसान के सामने क्या मुश्किलें हैं. నేను కోరుకుంటున్నా 2 నిమిషాలు ఈ వేదిక నుంచి తెలంగాణ రైతాంగం పరిస్థితి వాళ్ళే చెప్పాలని కోరుకుంటున్నాను. नागी रेड्डी जी 2 मिनट आपको बताएंगे. నాగిరెడ్డి మరి తన పరిస్థితి ఆయన్నే తెలియజేస్తాడు. రాహుల్ గాంధీ గారికి నమస్కారం, ఇక్కడున్న అందరికీ నమస్కారం. నా పేరు నాగిరెడ్డి అండి, నేను ప్రోగ్రెసివ్ ఫార్మర్ని. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన, గత కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతుకు జరిగిన మేలు, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రైతుకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక రైతుగా 2 నిమిషాలు మాత్రమే చెప్తాను సార్. అవి కొన్ని మాత్రమే, అయ్యేగాక 100 ఉన్నాయి సార్. అలాంటి సార్, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ ఫార్మర్కి డ్రిప్ ఇరిగేషన్ 100% సబ్సిడీలో ప్రతి ఒక్క ఫార్మర్కి ఇవ్వడం జరిగింది సార్. అంతేకాదు 5 ఎకరాల లోపున్న స్మాల్ ఫార్మర్కి 90% సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్స్, మల్చింగ్, ఫాలీ హౌస్, గ్రీన్ హౌస్, షేడ్ నెట్స్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంతేకాదు 5 ఎకరాలు దాటిన పెద్ద ఫార్మర్లకు కూడా 50% సబ్సిడీతో స్ప్రింక్లర్సే కానీ, డ్రిప్ ఇరిగేషన్లే కానీ, గ్రీన్ హౌస్, ఫాలీ హౌస్, షీడ్ నట్, కేపర్ మెస్, దాంతోపాటు ఫెండాల్స్, కూరగాయలు పండించుకునే రైతులకి ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పెండాల్స్, నాన్ పెర్మనెంట్, అంతేకాకుండా మల్చింగ్ షీట్ కూడా పరిచయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే మన తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ సబ్సిడీలో ఇచ్చారు. అలాంటి ఏమిటల్లా దాంతోపాటు ఇవ్వటం మానేసిందే కాక జిఎస్టీ అనే పేరుతో ఫెర్టిలైజరు, ఫెర్టిసైడ్ మీద ఎంత జిఎస్టీ అయిందో ప్రతి ఒక్క రైతుకు తెలుసు. అందులో ముఖ్యంగా కావాల్సింది యూరియా, డిఏపి 28, 10, 26 10-26 రేటు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో 456 రూపాయలు మాత్రమే ఉండేది. ఇవాళ 1750 రూపాయలు అయింది. అలానే డిఏపి రేటు కేవలం 600 రూపాయలు ఉండేది, ఇవాళ 1800 రూపాయలు అయింది. అలాగనే పొటాష్ కేవలం 450 రూపాయలు మాత్రం ఉండే పొటాష్, మీరేట్ ఆఫ్ పొటాష్, అది లేదు రైతుకి వెళ్ళదు. అలాంటి పొటాష్ 1750 రూపాయలు అయింది. అంతేకాదు పాకలైజేషన్ కింద రైతులకు ఒకప్పుడు ఎడ్లు ముఖ్యం, అలాంటిది ఎడ్లకు బదులుగా ట్రాక్టర్ రావడం జరిగింది. అలాంటి ట్రాక్టర్ని గత కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకి సబ్సిడీలో ట్రాక్టర్తో పాటు ఇంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అలాంటిది ఇవ్వటం పోగా ఆ ట్రాక్టర్కి పోసే డీజిల్ని గత ప్రభుత్వంలో 40 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలు చేసి రైతులు ఇవ్వడం జరిగింది. అలాగనే ప్రతి ఒక్క పప్పు, నిత్యావసర సరుకుల మీద జిఎస్టీ తెచ్చడం వల్ల అది పరోక్షంగా రైతు మీద పడింది. అది వాడే రైతు కూలీలు రైతుల కాడ రేటు పెంచడం వల్ల ఆ రకంగా కూడా రైతులకి పరోక్షంగా భారం పెరిగి కావాల్సిన రైతు మార్కెట్లో అమ్ముకునే పంటకు వచ్చే వరకే కావాల్సిన సబ్సిడీలు రావటం మానేసి రైతుకు కావాల్సిన ఒడ్లు కానీ, పెసలు కానీ ప్రతి ఒక్క పంటని కావాల్సిన రేటు అమ్ముకోలేకపోతున్నారు. ఇవాళ మన కాడ ఒడ్లు 2500 రూపాయలు అమ్మాలి, అలాంటిది 1000-1500 మాత్రమే అమ్ముతుంది. అలా అమ్మని పరిస్థితుల్లో వరిని పండించలేము. అలాంటిదే కాదు గత కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఎన్నో ప్రాజెక్టులు అందించడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్లో ఎలాంటి ప్రాజెక్ట్ రాలేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే కాదు సార్, రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం ఆగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రాహుల్ గాంధీ గారు రావాలి. అది వచ్చిన నాడు మాత్రమే మన మేలు జరిగిద్దని అందరికీ ఒక రైతుగా నేను విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. I wanted to ask him, मैं चाहता हूं कि आप इनसे पूछें कि what is he feeling as a farmer, what is his future as a farmer. నాగిరెడ్డి, రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని అడుగుతున్నారు, రైతుగా
ఈ గవర్నమెంట్ లో మీ ముందు ముందు ఎట్లా పడుతున్నది, భవిష్యత్తు ఎట్లా పడుతున్నది? సార్ ఈ గవర్నమెంట్ ఇలానే ఉంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుని రాజు చేయాలని చూసింది, ఈ ప్రభుత్వం గరీబులు చేసింది సార్. అది 100% వాస్తవం సార్. దిస్ గవర్నమెంట్ has made all farmers very poor. तो हमारा लक्ष्य, भारत जोड़ो यात्रा में हमारा लक्ष्य, जैसे अभी हमने आपके सामने किसानों की आवाज रखी, हमारा लक्ष्य हिंदुस्तान की जो आवाज है उसको सामने लाने का है. ఈ భారత్ జోడో యాత్ర లక్ష్యము ఇప్పుడు ఎట్లయితే నాగిరెడ్డి గొంతు మీ మీద వినిపించినో, రైతులు ఈ సమాజంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళ గొంతు వినిపించాలని చెప్పి మేము యాత్ర చేపట్టాము. नागी रेड्डी जी को खेती के बारे में आपके तेलंगाना के एग्रीकल्चर मिनिस्टर से ज्यादा मालूम है. నాగిరెడ్డికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి కంటే ఎక్కువ తెలుసు. अगर तेलंगाना के एग्रीकल्चरल मिनिस्टर, चीफ मिनिस्टर इनकी बात सुन ले तो किसानों को बहुत फायदा होगा. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నాగిరెడ్డి మాటలు వింటే తెలంగాణ రైతు బాగుపడతాడు. और नागी रेड्डी जी जैसे लाखों किसान हैं तेलंगाना में. నాగిరెడ్డి లాగా లక్షలాది మంది రైతులు తెలంగాణలో ఉన్నారు. उनकी आवाज सुनने के बजाय आपके चीफ मिनिस्टर गरीब लोगों की जमीन छीनने की कोशिश करते हैं. ఇటువంటి రైతుల గొంతు ముఖ్యమంత్రి వినడం లేదు. మరి పేదోళ్ళ రైతుల భూములు ముఖ్యమంత్రి లాక్కుంటున్నాడు. नागी रेड्डी जैसे लोगों से मिलने के बजाय वो रात को धरनी पोर्टल खोलते हैं. నాగిరెడ్డి లాంటి రైతుల్ని కలవడం బదులు రాత్రిపూట ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ చూస్తుంటాడు. वो पता लगाना चाहते हैं नागी रेड्डी जी की जमीन कैसे ली जाए. ఆయన ధరణి పోర్టల్ కంప్యూటర్లో నాగిరెడ్డి పొలం ఎట్లా లాక్కోవాలనో చూస్తుంటాడు. उनका ये प्लान है. ఇది ఆయన ప్లాన్. అది तो दलितों से, आदिवासियों से वो उनका हक छीनते हैं, उनकी जमीन छीनते हैं. దళితులు గిరిజనుల నుంచి వాళ్ళ హక్కులు, వాళ్ళ భూములు కేసీఆర్ ముఖ్యమంత్రి లాక్కుంటున్నాడు. और दिल्ली में नरेंद्र मोदी जी हिंदुस्तान को अपने 2-3 मित्रों के हवाले कर रहे हैं. ఢిల్లీలో నరేంద్ర మోదీ భారతదేశం యొక్క ఆస్తులని, భారతదేశం యొక్క ధనాన్ని 2-3 మిత్రులకి దారబోస్తున్నాడు. इसीलिए हमने भारत जोड़ो यात्रा शुरू की. అందుకే ఈ భారత్ జోడో యాత్ర చేస్తున్నాము. जो वो नफरत और हिंसा फैला रहे हैं उसके खिलाफ, విద్వేషము, హింస వ్యాపింపజేసే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ భారత్ జోడో యాత్ర. जो बेरोजगारी बढ़ती जा रही है उसके खिलाफ, ఈ నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకంగా ఈ భారత్ జోడో యాత్ర. और जो महंगाई बढ़ती जा रही है उसके खिलाफ. ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా ఈ భారత్ జోడో యాత్ర. पहले नरेंद्र मोदी जी शिकायत करते थे कि गैस का सिलेंडर 400 रुपए का हो गया. ముందు నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలని చెప్పి కంప్లైంట్ చేసేవారు. मगर अब 1000 रुपए का हो गया, नरेंद्र मोदी कुछ नहीं कहते. ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయింది గ్యాస్ సిలిండర్. నరేంద్ర మోదీ నోరు తెరవడం లేదు. 60 रुपए का पेट्रोल था, उस समय शिकायत करते थे, आज 100 रुपए का हो गया, एक शब्द नहीं बोलते. పెట్రోల్ 60 రూపాయలు ఉన్నప్పుడు నరేంద్ర మోదీ పెద్దగా మొత్తుకునే వాళ్ళు. ఇప్పుడు పెట్రోల్ ధర 100 రూపాయలు అయింది, నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదు. और भाइयों और बहनों, ये मत सोचिए कि टीआरएस और नरेंद्र मोदी अलग हैं. ఎప్పుడు కూడా టిఆర్ఎస్, నరేంద్ర మోదీ, బీజేపీ వేరు వేరు అనుకోకూడదు. मैं लोकसभा में बैठता हूं, నేను లోక్సభ సభ్యుడిని. वहां पे जब भी बीजेपी कोई बिल पास कराना चाहती है, एकदम टीआरएस खड़े होकर मदद कर देती है. పార్లమెంట్ లో, లోక్సభలో బీజేపీ ఏ చట్టం తీసుకొచ్చినా, ఏ బిల్లు తీసుకొచ్చినా టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో బీజేపీ మద్దతుగా నిలబడింది. किसानों के खिलाफ काले कानून नरेंद्र मोदी जी लाए, पूरा का पूरा विपक्ष विरोध कर रहा था, और आपके टीआरएस और चीफ मिनिस्टर ने पूरी मदद की नरेंद्र मोदी जी को. రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్ లో తీసుకొచ్చినప్పుడు మొత్తం ప్రతిపక్షాలు వ్యతిరేకించిన టిఆర్ఎస్ పార్టీ నరేంద్ర మోదీకి, బీజేపీకి మద్దతు పలికింది. इसीलिए हम कन्याकुमारी से कश्मीर तक चल रहे हैं. అందుకోసమే ఈ దేశం కోసం, ప్రజల కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిపోతున్నాము. और आप ताली बजा रहे हो, मगर ताली हमें बजानी चाहिए. మీరు చప్పట్లు కొడుతున్నారు, కానీ చప్పట్లు మేం కొట్టాల్సిన అవసరం ఉంది. क्योंकि आप हमारी इतनी मदद कर रहे हो, इतना प्यार दे रहे हो,
इतनी शक्ति दे रहे हो। ఎందుకంటే మీరు మాకు ప్రేమ అభిమానం సహకారం శక్తి ఇస్తున్నారు కాబట్టి మీకోసం మేము చప్పట్లు కొడుతున్నాము. सुबह हम उठते हैं 7-8 घंटे चलते, 25 किलोमीटर चलते, पता नहीं लगता। పొద్దున్న లేసి గంటలు నడుస్తాం, 25 కిలోమీటర్లు నడుస్తాం, కానీ మీ ప్రేమ అభిమానం ఉన్నందుకు అస్సలు అలసత్వం అనిపించదు. ये आपकी प्यार और शक्ति का जादू है। మీ ప్రేమ మీ అభిమానం మీ శక్తి వల్ల మాకు ఎటువంటి అలసట లేదు. इसके लिए आप सबको मैं दिल से धन्यवाद करना चाहता हूं और कांग्रेस के सारे नेता आपको दिल से धन्यवाद करना चाहते हैं। అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. और आपसे बात करके, आपसे मिलकर बहुत सीखने को मिल रहा है। మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి నేను ఎంతో నేర్చుకుంటున్నాను.